ఒకవైపేమో మావిగన్ ప్రతిపాదన పైన అటు సోషల్ మీడియా వేదికగా ప్రతికూలంగాను అండ్ వ్యతిరేకంగాను కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో, ప్రత్యేకించి ఈ మావిగన్ పైన ఒక టీడీపీ ప్రతినిధిగా మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఇందులో ఇంకో నా క్వెషన్ ఏంటంటే జగన్ పడగొట్టాడు, చంద్రబాబు దాన్ని నిలబెట్టారు. సంథింగ్. అది అక్షర సత్యమే కదా అది. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పడగొట్టిందా? నిలబెట్టిందా? ఇది వాస్తవమే కదా! ఈరోజు మీరన్నారు సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ జరుగుతా ఉంది. సోషల్ మీడియాలో జనాలు వారి యొక్క వాక్కుని అంటే వారి యొక్క స్వేచ్ఛని వాళ్ళు చూపించుకుంటున్నారంటే అది వాస్తవమే కదా! 2019లో నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 వరకు నువ్వు పడగొట్టినావు కదా! నువ్వు అమరావతిని నాశనం చేసినావు. చంద్రబాబు గారు శాసనం చేశారు. నువ్వు అంటే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి డయాఫ్రమ్ వాల్ని కూల్చారు మన పోలవరానికి సంబంధించి. అదే శరవేగంతో ఈరోజు డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. దానికి అంతర్జాతీయంగా కూడా వచ్చి మన యొక్క పోలవరం ప్రాజెక్టును కూడా నిర్మించడం అంటే చూసినారంటే ఆశ్చర్యపోయినారంటే మన ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క కార్యదక్షత ఏంటో మీరు దాంట్లో చూసుకోగలగాలి. అలాగే మూడోది ప్రైవేటీకరణ చేసి అంటే మనకి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పేసి మనం విన్నాం. అలాంటి ఒక ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆనాడు ఈ తొగ్లక్ ప్రభుత్వం చేస్తే గనక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఉక్కు పరిశ్రమ ఈరోజు లాభాల బాటలో నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వం అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారిది కాదా? అట్లాగే మీరు తీసుకుంటే గనక కుప్పానికి నీళ్లు తీసుకొస్తానని చెప్పి ట్యాంకర్లో నీళ్లు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళిపోగానే ఆ ట్యాంకర్లతో నీళ్ళు ఎండిపోయిన ఘనత ఆనాటి అంటే పనికిమాలిన చేతగాని ప్రభుత్వాన్ని అయితే గనక ఈరోజు కృష్ణానదిని తీసుకుని వెళ్ళి కృష్ణానదిలో నీళ్లు తీసుకుని వెళ్ళి కుప్పాని రైతాంగానికి ఏర్పరిచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని కాదా? అలాగే రోడ్లన్నీ కూడా గుంతమనం చేసిన గత ప్రభుత్వం అయితే ఈరోజు అద్దం లాంటి రోడ్లు వేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అని కూడా చెప్పుకోగలగాలి. మరొక విషయం ఏంటంటే కొత్తవి తీసుకొని రాకపోగా ఉన్న వాటిని ఎనగొట్టినారు. దానికి ఉదాహరణ జాకీ కంపెనీని తీసుకొనివ్వండి, అమర్రాజా బ్యాటరీస్ని తీసుకొనివ్వండి, అట్లాగే బయట దేశాల నుంచి బయట ఖండాల నుంచి వదులుకొని మన రాష్ట్రంలో పెట్టిన కియా కంపెనీని కూడా అంటే 19,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 11,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చి అంత పెద్ద సంస్థను కూడా ఈరోజు వాళ్ళు వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేశారు. అలాంటి స్థితి నుంచి ఈరోజు మన కూటమి ప్రభుత్వం అన్ని ఆ యొక్క అంటే ఎంతో శ్రమ ఓర్చుకొని ఆనాటి ఆ యొక్క కంపెనీని ఒప్పించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తే వీళ్ళు కేవలం ఈ జే ట్యాక్స్ కోసం వాళ్ళని భయప్రాంతులు చేసినారు. అలాంటి పరిస్థితులు ఈరోజు అధిగమించి ఆ యొక్క కంపెనీని ఇప్పటికీ కూడా మనం అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ అప్పట్లో మంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, అది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ధోరణిలో పోతుందంటే దేనికి ఉదాహరణ అంటే ఎవరు పడగొట్టారు, ఎవరు నిలబెట్టారు అర్థమైపోతా ఉంది కదా. ఈరోజు ఇదే విధంగా ఈరోజు అమరావతి అనేది ఒక చట్టబద్ధత తీసుకురాగానే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలిటిక్స్ మొదలుపెట్టినాడు. మావి గన్ అని మొదలుపెట్టి అంటే ఈ మావి గన్ మాయలుడు ఇంకెవరిని మాయలు చేయడానికి చెప్పి అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 ముక్కలాట్లాడినాడు. అంటే అప్పుడు తెలివిపోయినాడు ఈ పబ్జీ ద్వారా. మీ ద్వారా అడుగుతా ఉన్నాం, మరి ఇలాంటి మాటలు ఎవరిని నీకు ఉద్ధరించడానికి నీ రాజకీయ పబ్బాల కోసం ప్రజల్లో ఇంకా అయోమయం సృష్టిస్తామంటే 5 కోట్ల మంది ప్రజలు రాష్ట్ర రాజధాని విషయంలో క్లియర్ కట్గా ఉన్నారు. నీ మాయ మాటలు నమ్మడానికి 5 కోట్ల మంది ప్రజలు రెడీగా లేరు. కాబట్టి దీనికోసమే ఈరోజు ఒక కామెడీ పీస్ అయ్యాడని చెప్పి ఆ మావిగన్ వ్యక్తికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కామెడీ పీస్ ఎవర్రా అంటే కనుక మా పులివెందుల శాసనసభ్యుడు ఉంటాడు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ధోరణి ఉన్నంత వరకు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఇలాంటి ట్రోలింగ్ సహజమని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.